కానీ ఘనంగా హోటల్స్లో వేలు ఖర్చు పెట్టి జరుపుతూ ఉంటారు. ఆయన అలా కాకుండా వినూత్నంగా సేవా దృక్పథంతో చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అడిగి మీద అలా అయితే మనకి ఇక్కడ సుమారు వికలాంగులు 60-70 మంది ఉంటారండి. వారికి శుభ్రంగా భోజనం పెట్టి వారికి ఉచిత రీతిని ఏదో వస్త్రం ఏదో ఇస్తే బాగుంటుందని చెప్పి అనగానే వెంటనే ఆయన బాగా మనస్ఫూర్తిగా బాగా హత్తుకుని ఆయన కార్యక్రమాన్ని మా ఇంటి దగ్గర చేద్దామని చెప్పి సంకల్పించేసి ఈవేళ ఈ కార్యక్రమానికి పుట్టినరోజు వినూత్నంగా జరుపుకుంటున్నటువంటి మన శేఖర్ గారికి మనందరి తరఫున శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ఆయనకి పండితాశీర్వచనం చేయడానికి అయితేనేమి, నర్సీపట్నంలోనే వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వినూత్నమైనటువంటి శోభను తీసుకొచ్చి స్వామికి అలంకారం ఈ విధంగా కూడా చేయవచ్చా అని ధనాకర్షణ పెంచినటువంటి వ్యక్తి మన శ్రీ శరత్ గారు. దేవస్థానం ఆలయ యొక్క పూజారి గారు ఆయన్ని 2 మాటలు మాట్లాడి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. హరి ఓం వాసాగం సుమమగావత్స అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ వ్యోమసాం వదవి సహస్వాహ ఆమాయంత బ్రహ్మచారిణ స్వాహ విమాయంత బ్రహ్మచారిణ స్వాహ ప్రమాయంత బ్రహ్మచారిణ స్వాహ యశోజనే సాని స్వాహ శ్రేయోన్వస్య సోదాని స్వాహ తన్వా భగ ప్రవిధాని స్వాహ సమాభగ ప్రవిధాని స్వాహ తస్మిన్ సహస్రసాగే నిభగాహం వయమృజే స్వాహ. హరి ఓం సదంజేవ జతగో వర్తమానే శమగమాభవతి శతపతి శతం దీర్ఘమాయువర్తయేనావర్తయంత శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. హరి ఓం ఓం ఓషధయస్సగం ఓషధయస్సం సంవదంతే వదంతే సగం సంవదంతే వదంతే సోమేణ సోమేణ వదంతే వదంతే సోమేణ సోమేణ సహ సహ సోమేణ సోమేణ సహ సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞా యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి కరోతి బ్రాహ్మణ బ్రాహ్మణ కరోతి కరోతి బ్రాహ్మణః బ్రాహ్మణస్తం తం బ్రాహ్మణో బ్రాహ్మణస్తం త్వం తగున్ రాజన్ రాజన్ త్వం తగున్ రాజన్ రాజన్ పారయామజ పారయామజ రాజన్ రాజన్ పారయామసే పారయామసేతి పారయామసే. ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మునయా మునయా గృహే గృహే మునయః మునయా వసంతే వసంతే మునయా మునయా వసంతే వసంతే దేవానాం దేవానాం వసంతే వసంతే దేవానాం దేవానాం కవయ కవయో దేవానాం దేవానాం కవయః కవయ పార్థివాస పార్థివాస కవయ కవయ పార్థివాసః పార్థివాస ఇదే పార్థివాసః దేవా ఇదమిదం దేవా దేవా ఇదం ఇదం మే మే ఇదం ఇదం మే మే సుమనస్యమానో సుమనస్యమానో మే మే సుమనస్యమానో మే సుమనస్యమానో దివి దివి సుమనస్యమానో సుమనస్యమానో దివి దివి దేవా దేవా దివి దివి దేవా దేవా వసవో వసవో దేవా దేవా వసవః వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం దీర్ఘమాయురాయ దీర్ఘం దీర్ఘమాయుః ఆయురిత్యాయుః శతమానం భవతిదాయ పురుషశ్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు అల్వేల మంగా పద్మావదే సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతా పరిపూర్ణానుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు రాజద్వారకే రాజమార్గే సర్వదా దిగ్విజయమస్తు శతమానం భవతిదాయ పురుషశ్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే. మనకి పూర్వజన్మ సుకృతం అయితే అవ్వచ్చు, లేదంటే కర్మవశాత్తు అందరూ మామూలుగా జీవనచితులై మన వికలాంగులుగా రావడం అనేది పూర్వజన్మ సుకృతి తప్ప మనం బాధపడలేదు. కానీ ఈవేళ ప్రత్యేకంగా నర్సీపట్నంలో అనేక కార్యక్రమాలకి ఇటువంటి కార్యక్రమాలు చేయడం, వీళ్ళు ఉచితంగా సంప్రదించుకుంటాం, మీ అందరికీ కూడా ఒక మనోధైర్యం వస్తుంది. మీకు మనకి కూడా అండాదండా ఉండేటువంటి చేత ఇటువంటి కార్యక్రమానికి శేఖర్ గారే కాదు ప్రతి ఒక్కరు కూడా మీకు పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ ఇలాగా
ఇటువంటి వికలాంగులందరినీ హ్యాండిక్యాప్ చేయలేని వాళ్ళు, కాలు లేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు, మూగవాళ్ళు ఇలా ఎంతో మంది చూస్తుంటే మనసంతా ద్రవించిపోతుంది మాకు. చేత మీ అందరినీ ఈవేళ ప్రసిద్ధి సభగా అందరూ సంవత్సరం గారు, వెంకటేశ్వర టెంపుల్ శరత్ గారు, కూడా వెంకటరావు గారు ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభం చేస్తుందిగా శేఖర్ గారిని కోరుతున్నాము. శేఖర్ గారిని ఒక మాట్లాడవచ్చు. పూజ సంవత్సరం గారు అసలు గారంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. సేవా గుణం తప్ప వేరే ఆర్థికం లేదు. అలాగే పిల్లలు చదివించుకున్నారు, వాళ్ళు కూడా ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇలాగే చాలా సేవా కార్యక్రమాలు వెంకటేశ్వర స్వామి గుడి గురించి, వెంకటేశ్వర స్వామి గారి గురించి నా ప్రసారంగా మన విశాఖ జిల్లా అంతా కూడా ప్రసారం చేస్తూ చాలామందిని ఉత్తేజపరిచారు. వారి కుటుంబ శుభాకాంక్షలు. ఈవేళ మా అమ్మవారి నరసింహత ఆలయంలో కూడా వారి పూజ రేపు చేయించాము. వారికి కూడా సత్కారం చేశాము. మీ అందరి తరఫుని మేము గుడి తరఫుని సత్కారం చేద్దామని చెప్పి అంతేకాదు అక్కడ అయోధ్యలో రామాలయ విగ్రహ ప్రతిష్టకు ముందుగా బాలరాముడికి 3 మండలాల్లో కూడా పంచిపెట్టమని మన శేఖర్ గారికి రావడం, దాంట్లో మేమంతా భాగస్వాములు కావడం కూడా చాలా అదృష్టం. చేత వాసాగం సింహ మగావత్స అన్నపానే సహస్వాహ. మీరందరూ చాలా సంతోషం. నిజంగా కళ్ళ మీరందరూ నా బాధ పట్టుకోండి. వాసాగం సింహ మగావత్స సహస్వాహ. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు అందించడానికి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ